నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న రోజులివి. ప్రతి రాజకీయ పార్టీ తన సోషల్ మీడియా వింగ్ను బలపరుచుకుంటుంది. పార్టీ అనుబంధ విభాగాల కంటే సోషల్ మీడియాకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విషయంలో వైసీపీ ముందు వరుసలో ఉంది. ఆది నుంచి ఆ పార్టీ సోషల్ మీడియాను నమ్ముకుంది. ఒకవైపు ఐపాక్ వ్యూహం, మరోవైపు సోషల్ మీడియా విభాగం పనితనంతో మంచి ఫలితాలను సాధించింది. అయితే 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని చేజార్చుకుంది. ఇక అదే రూపుతో 2019 ఎన్నికల్లో మాత్రం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ విజయం వెనుక మాత్రం సోషల్ మీడియా కృషి ఉంది. ఇది కాదనలేని సత్యం. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి సేవలు అందిస్తున్నారు విజయసాయిరెడ్డి. కానీ గత 5 ఏళ్లుగా ఆయనకు పక్కన పెట్టారు. దీంతో సోషల్ మీడియా వింగ్ వీక్ అయ్యింది. ఇప్పుడు తిరిగి మార్చాల్సిన పరిస్థితి ఎదురైంది. తిరిగి విజయసాయిరెడ్డికి ఆ బాధ్యతను జగన్ కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ నిర్ణయాలు మారిపోయాయి. పార్టీలో కీలక నేతల బాధ్యతలను బదిలీ చేశారు. సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జ్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిని తెచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి హవా పెరిగింది. ఇక అదే సమయంలో సోషల్ మీడియా విభాగంపై ఆయన దృష్టి పడింది. దీంతో ఆ పీఠంపై సజ్జల భార్గవ రెడ్డిని కూర్చోబెట్టారు. కానీ గత 5 ఏళ్లలో సోషల్ మీడియా పరంగా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు అన్నది జగన్ అభిప్రాయం. అయితే సోషల్ మీడియాను సక్సెస్ఫుల్ గా నడిపిన విజయసాయిరెడ్డి అయితే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తొలుత ఉత్తరాంధ్ర రీజనల్ బాధ్యతలను అప్పగించారు. తర్వాత ఆ బాధ్యతలను కూడా తప్పించారు. ఇక ఎన్నికలకు ముందు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని అక్కడ నుండి బరిలో దించారు. అయినా సరే ఆయనకు ఓటమి మిగిలింది. అందుకే ఇప్పుడు తిరిగి సోషల్ మీడియా విభాగాన్ని అప్పగించడం ద్వారా విజయసాయిని యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.